ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యంపై చాలా కాలంగా అనేక వార్తలు వస్తున్నాయి. ఆయన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. తొలిసారిగా ఆయన కుమారుడు నారా రోహిత్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. తన తండ్రి అత్యంత అరుదైన డిసీజ్తో బాధపడుతున్నారని చెప్పారు. ఆ జబ్బు మెమరీ లాస్ లాంటిదని వివరించారు. ఆ జబ్బు కారణంగానే తన తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని రోహిత్ వివరించారు. తొలుత ఆయన ఆరోగ్యం గురించి తమకు అర్థం కాలేదని, ఆ తర్వాత ఆయనలోని డిసీజ్ను గమనించామన్నారు. ప్రపంచంలోనే ముఖ్యమైన వైద్యులందరినీ సంప్రదించామని వెల్లడించారు. ప్రస్తుతం కొద్దిమేర నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం బాగుందన్నారు నారా రోహిత్. అయితే కొన్ని విషయాలు మాత్రమే ఆయనకు గుర్తున్నాయని వెల్లడించారు. చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తుంటారని వివరించారు. తన తండ్రి అనారోగ్యం తన జీవితంలో ఒక బాధలా మిగిలిపోయిందన్నారు. తన తండ్రి ఆరోగ్యంగా ఉంటే తాను ఇప్పుడు మరోలా ఉండేవాడినని నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. అయితే 2 సార్లు కింద పడ్డా తిరిగి నిలబడే శక్తి ఇప్పుడు తనకు వచ్చిందన్నారు. ఇప్పటికీ తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని తన తండ్రి అంటుంటారని రోహిత్ గుర్తు చేసుకున్నారు. తన పెదనాన్న చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహించారని రోహిత్ వివరించారు. తండ్రి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు నారా రోహిత్ ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు.